కువైట్ ఇంట్లో వంట మనిషి జీవితం అంటే ఒక వంట మాత్రమే కాదు. ఇలా పనంతా అయిపోయిన తర్వాత మా మేడం అయితే షాపింగ్కి అయితే పంపించింది. వంట అమ్మాయిని తీసుకొని అయితే వచ్చినాం అనమాట, నేను మా ఆయన. చాలా రోజుల తర్వాత ఇలా బయటకు రావడం మనసుకు కొంచెం హాయిగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ దుప్పట్లు చూడండి, చాలా తక్కువ రేటుకి అయితే వచ్చినాయి. నేనైతే 3 తీసుకున్నా. ఈ దుప్పట్లు లులు మాల్లో అయితే ఆఫర్ పెట్టుండారు. అంటే 15 దినాలు ఒక దుప్పట అయితే మనకు 6 దినాలు ఇచ్చినారనమాట. అంత తక్కువ ఎందుకంటే ఇవి ఎండాకాలంలో కువైట్ వాళ్ళు కొంటారు. మళ్ళీ చలికాలం వచ్చిందంటే ఈ కాటన్ దుప్పట్లు అయితే కొనరనమాట వాళ్ళు. అంటే చలికాలం సంబంధించినవి మాత్రమే కొంటారు అనమాట. కువైట్లో అన్ని మాల్లో ఏమంటే ఎండాకాలం వస్తువులన్నీ చలికాలంలో కొంచెం తక్కువలో ఆఫర్ పెట్టేస్తారనమాట. అవి సేల్ కావు కాబట్టి ఇలా ఆఫర్ పెడితే అందరూ కొంటారనేసి నేనైతే ఒక 3 తీసుకున్నా ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇవన్నీ తీసుకొని అయితే మేము ఇంటికి వచ్చేసినాము. కొన్ని షాపింగ్ కూడా చేసామన్నమాట. మా జూలిని అయితే తీసుకొచ్చినాము బయటికి. కువైట్ ఇంట్లో వంట మనిషి జీవితం అంటే వంట మాత్రమే కాదు, పొలి వీడియో చేసి ఎవడైతే లింక్ అయితే ఇచ్చాను, దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి. అప్పుడప్పుడు ఇలా బయటకు రావడం కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.